దిలీప్ గారు, అదేవిధంగా ఈ ఆర్డర్ ఫ్లోకి సంబంధించి ఏవైనా కొన్ని స్ట్రాటజీస్ ఉంటే మన ప్రేక్షకులకు డీటెయిల్గా తెలియజేయగలరు? రైట్ విష్ణు గారు, మీరు అడిగినట్టు ఐ షేర్ 2-3 స్ట్రాటజీస్, 1 or 2 స్ట్రాటజీస్ అనేది షేర్ చేస్తాను. ఇందులో ఏంటంటే బిఫోర్ గోయింగ్ ఇన్ టు దట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ హౌ టు రీడ్ ఏ ఆర్డర్ ఫ్లో చార్ట్ అండి. సో ఏ బ్రీఫ్ 2-minute ఇంట్రడక్షన్ అనేది చెప్తాను హౌ టు రీడ్ దిస్ చార్ట్. సో ఇందులో ఏంటంటే అండి, మీకు బేసిక్గా 2 types ఆఫ్ మార్కెట్ పార్టిసిపెంట్స్ ఉంటారు, ప్యాసివ్, అగ్రెసివ్. సో ఈ ప్యాసివ్లో కూడా ప్యాసివ్ బయ్యర్, ప్యాసివ్ సెల్లర్. అగ్రెసివ్లో అగ్రెసివ్ బయ్యర్, అగ్రెసివ్ సెల్లర్ అంటాం. సో వీళ్ళు ఏంటి, వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్. సో దీని పరంగా మనం తీసుకున్నట్టయితే లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫ్రూట్ మార్కెట్కి వెళ్ళామనుకుందాం. సో ఒక సెల్లర్ అనే అతను యాపిల్స్ అమ్ముతున్నాడు 100 రూపీస్ లెక్కన. 1 kg యాపిల్ 100 రూపీస్ లెక్కన అమ్ముతున్నాడు. మీరు వచ్చేసి బయ్యరు. సో మీరేమనుకుంటారు, 100 రూపీస్ ఎక్కువ అనుకుంటారు. సో మీరు 90 రూపీస్కి బై చేద్దాం అనుకుంటున్నారు. సో అతను వచ్చేసి 100 రూపీస్ అనుకుంటున్నాడు. సో ఇద్దరు కూడా ఇక్కడ ట్రాన్సాక్షన్ అనేది జరగడం లేదు, మీరు బై చేయడం లేదు. అతనేమో 90కి అమ్ముతున్నారు, మీరున్నారు. అతనేమో 100 పర్చేజ్ చేస్తారనేసి అతను ఉన్నాడు. సో ఇక్కడ ట్రాన్సాక్షన్స్ అనేది జరగడం లేదు. సో ఇది మనకు స్టాక్ మార్కెట్లో లిమిట్ ఆర్డర్స్ అంటాం. లిమిట్ ఆర్డర్స్ అంటాం, ఆల్సో కాల్డ్ యాజ్ ప్యాసివ్ ఆర్డర్స్. సో హీఈస్ ఎ ప్యాసివ్ సెల్లర్, యు ఆర్ ఎ ప్యాసివ్ బయ్యర్. ఎందుకంటే మీరు లిమిట్ చేసుకున్నారు ఒకటి. సో ఇంతకే కొనాలి అనేసి, అంతకే సెల్ చేయాలి అనేసి అతను. నౌ దెర్ ఈస్ ఎ సెకండ్ సినారియో. సో సాయంత్రం వరకు వెయిట్ చేశారు, బట్ రేపు ఫంక్షన్ ఏదో ఉంది మీకు. సో 30 kgs యాపిల్స్ కావాలి. సో ఇట్స్ అ మస్ట్ అండ్ షుడ్. సో మీరేం చేస్తారు, యు గో అండ్ పర్చేజ్ దట్ 100 రూపీస్. నౌ యూ బికమ్ ఏ మార్కెట్ ఆర్డర్ అవుతారనమాట. అంటే మార్కెట్ ఎక్కడైతే రెడీగా సప్లై చేస్తుందో మీరు అక్కడ వెళ్ళి పర్చేజ్ చేస్తున్నారు. ఆల్సో కాల్డ్ యాజ్ అగ్రెసివ్ అనమాట. యు ఆర్ అగ్రెసివ్లీ గోయింగ్ అండ్ పర్చేజింగ్ అట్ ది మార్కెట్ ప్రైస్. సెల్లర్ ఏదైతే అమ్ముతున్నాడో మీరు కేర్ చేయకుండా ప్రైసెస్ 100 దగ్గర పర్చేజ్ చేస్తున్నారు. ప్రీవియస్గా మీరు 90 పెట్టారు. సో యూ బికమ్ ఏ ఇక్కడ మార్కెట్ ఆర్డర్ అవుతారు, అతను వచ్చేసి లిమిట్ ఆర్డర్ అవుతాడు. రైట్. సో 100 దగ్గర అతని దగ్గర ఒక 10 kgs ఉన్నాయి, యాపిల్స్ ఫినిష్ అయిపోతున్నాయి. మళ్ళీ 105 దగ్గర ఇంకొక 10 kgs ఉన్నాయి. 110 దగ్గర ఇంకో 10 kgs ఇంకొక సెల్లర్ అమ్ముతూ ఉన్నాడు. సో మీరేం చేస్తారు, మీకు 30 kgs కావాలి కాబట్టి సో ఫస్ట్ 100 దగ్గర వచ్చేసి మొత్తం ఈట్ అవే చేస్తారు. అంటే యూ బై ఆల్ ది 10 kgs అండ్ దెన్ యూ గో టు ది 105 సెల్లర్ అండ్ యూ పర్చేజ్ ఎవ్రీథింగ్. అండ్ దెన్ యూ గో టు 110 సెల్లర్ అండ్ యూ పర్చేజ్ ఎవ్రీథింగ్ దేర్ ఆల్సో. నా ఇక్కడ ఏం జరుగుతుంది, ప్రైస్ అనేది పైకి వెళ్తుంది ఒకటి. సో ఇక్కడ మీరు ఈ చార్ట్లో చూస్తున్నట్టు ఈ రైట్ సైడ్ ఉన్న మొత్తము కూడా మనకు అగ్రెసివ్ బయ్యింగ్ అంటాము, విచ్ ఆర్ గెట్టింగ్ ఎగ్జిక్యూటెడ్ అట్ ప్యాసివ్ సెల్లర్. ప్యాసివ్ సెల్లర్ అంటే మీరు ఎవరి దగ్గర వెళ్ళి పర్చేజ్ చేస్తున్నారు, ఒక సెల్లర్ ఎవరైతే లిమిట్ ఆర్డర్ పెట్టుకున్నాడో అతని దగ్గర వెళ్ళి పర్చేజ్ చేస్తున్నారు కాబట్టి దిస్ ఇస్ కన్సిడర్డ్ యాజ్ అగ్రెసివ్ బయ్యింగ్ గోయింగ్ ఇన్ టు ప్యాసివ్ సెల్. లెఫ్ట్ వచ్చేసి అగ్రెసివ్ సెల్లింగ్ గోయింగ్ ఇన్ టు ప్యాసివ్ బయింగ్ అనమాట. రైట్. సో ఇక్కడ ఏంటి అంటే మీకు ఆరెంజ్ కలర్ అనేది ఒకటి కనపడుతుంది, మీకు ఆరెంజ్ ఎల్లో కలర్లో. సో దీన్ని ఇంబ్యాలెన్సెస్ అంటాం. సో దీన్ని ఎప్పుడూ కూడా మనం ఎలా చూస్తాము అంటే డయాగ్నల్గా చూస్తాము ఇంబ్యాలెన్సెస్ని. సో ఇఫ్ యూ లుక్ అట్ హియర్ 100కి సెల్లర్స్, అగ్రెసివ్ సెల్లర్స్ ఉన్నారు, 2.8K అగ్రెసివ్ బయింగ్ అనేది జరిగింది. నౌ 0 అగ్రెసివ్ సెల్లర్స్ ఉన్నారు, 1.8K అగ్రెసివ్ బయింగ్ అనేది ఉంది. అగైన్ 2.3K అగ్రెసివ్ సెల్లర్స్, 2.1K అండ్ 1.9 19K. సో ఇక్కడ సెల్లర్తో బయ్యర్తో కంపేర్ చేసినట్టయితే ఇక్కడ బయ్యర్స్ అనే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. దిస్ ఇస్ వన్ థింగ్. సో దీనివల్ల ఏం తెలుస్తుంది అంటే మీకు బేసిక్గా ఇక్కడ అగ్రెసివ్ బయ్యర్స్ అనే వాళ్ళు ఎక్కువ ఉన్నారు సెల్లర్స్ కంటే అనేసి. ద సేమ్ విచ్ is reflected back in the delta, which is showing as 26K, which is a significant number anamata. Delta is nothing but net difference between buyer and seller అండి. అంటే ఇప్పుడు మీకు బయ్యర్స్ 1000 మంది ఉన్నారు, సెల్లర్స్ 500 మంది ఉన్నారు అని చెప్పుకుందాం అగ్రెసివ్ పార్ట్లో తీసుకుంటే. సో ఇక్కడ అగ్రెసివ్ బయ్యర్స్ 500 మంది సెల్లర్స్ కంటే ఎక్కువ ఉన్నారు కాబట్టి ఇట్ స్పీక్స్ అబౌట్ అగ్రెసివ్ బయ్యర్స్ ఎక్కువ ఉన్నారు. సో దీస్ పీపుల్ ఆర్ ట్రైయింగ్ టు కంట్రోల్. అండ్ వన్ మోర్ థింగ్, మీరు మామూలు ప్రైస్ యాక్షన్లో తీసుకున్నట్టయితే ఇట్ వాజ్ అ బ్రేక్అవుట్, ఏ క్లియర్ బ్రేక్అవుట్ విత్ అగ్రెసివ్ బయర్స్ కమింగ్ ఇన్ అండ్ విత్ ఎ హ్యూజ్ డెల్టా హియర్ ఆఫ్ 26,000, which is a buying opportunity. So this is a very good scalping opportunity. You could have purchased somewhere here,
40 to 45 ఇమీడియట్గా మీకు అగ్రెసివ్నెస్ కనపడిన వెంటనే యూ కుడ్ హ్యావ్ పర్చేస్డ్ somewhere and you can keep a 30 to 40 points అండి. you don't have to go with 100 points 300 points. there are different things అనే ఉన్నాయి టార్గెట్లు పెట్టుకోవడానికి. సో ఈ విషయంలో 30 to 40 పాయింట్స్ అలా తీసుకోవచ్చు. దిస్ ఈజ్ వన్ వే టు టేక్ ఎ ట్రేడ్ అండి. సెకండ్ థింగ్, దిస్ ఇస్ వన్ స్ట్రాటజీ. ఈ ఇంబ్యాలెన్స్ చూస్తాము, ఎక్కడ అగ్రెసివ్ బయింగ్ ఎక్కడ అగ్రెసివ్ సెల్లింగ్ ఉంది అనేసి. సెకండ్ థింగ్ వచ్చేసి మనం సిఓటి అనేసి ఒకటి ఉందండి, కమిట్మెంట్ ఆఫ్ ట్రేడర్స్ అనమాట. సో ఇది మనకేంటంటే బేసిక్గా పిఎల్ఆర్ అనేది చెప్తుంది. ఈ సిఓటీలో కూడా 2 types ఉంటాయి, కాట్ హై కాట్ లో అనేసి. వీ డోంట్ వాంట్ టు గో ఇన్ టు దట్ ఫస్ట్. సో ఇక్కడ ఏంటి అంటే మనకు, సో సిఓటి అంటే ఏంటి అంటే ఒక క్యాండిల్ స్టిక్ తీసుకున్నాము అంటే ఆ క్యాండిల్ స్టిక్స్లో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ట్రేడర్స్ ఎక్కడ ప్రజెంట్ అయ్యారు అని తీసుకుంటాం. సో ఇక్కడ తీసుకున్నట్టయితే, సో దిస్ ఈజ్ వేర్ మ్యాక్సిమం 3.6K 5.1K ఇక్కడ మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ బయ్యర్స్ అనే వాళ్ళు ఉన్నారు. అంటే ట్రేడర్స్, నాట్ బయ్యర్స్ ఎగ్జాక్ట్లీ. సో ఇక్కడ ప్రజెంట్ అయ్యారు. అండ్ క్యాండిల్ అనేది ఈ సిఓటి కమిట్మెంట్ ఆఫ్ ట్రేడర్స్ పైన క్లోజ్ అయింది, విచ్ ఈస్ స్పీకింగ్ అబౌట్ ది పిఎల్ఆర్ అంటే పాత్ ఆఫ్ లీస్ట్ రెసిస్టెన్స్ అనమాట. సో పిఎల్ఆర్ అనేది మనకు పైకి వెళ్తుంది ప్రైసెస్ అనేసి చెప్తుంది. సో ఇక్కడ ఏంటి అంటే మనకు ఈ సిఓటి ఏదైతే ఉందో దీన్ని దాటి కిందకి రావాలి అంటే సెల్లర్ హ్యాస్ టు ఎగ్జర్ట్ ఎ లిటిల్ బిట్ మోర్ ప్రెజర్ అనమాట. సో ఇక్కడ పాత్ ఆఫ్ లీస్ట్ రెసిస్టెన్స్, ఇప్పుడు మీరు వాటర్ పోర్ చేశారు అంటే ఇట్ ఆల్వేస్ గో టు డౌన్ హిల్ అనమాట. సో సేమ్ సినారియో హియర్, రైట్? అది. సో దిస్ ఈజ్ వన్ మోర్ స్ట్రాటజీ. యూ లుక్ అట్ సిఓటి అండ్ ది క్లోజింగ్ ఆఫ్ ప్రైసెస్. సో ఇక్కడ సిఓటి కంటే ప్రైసెస్ అనేది పైన క్లోజ్ అయింది కాబట్టి యూ కెన్ టేక్ ఎ బై హియర్. ఐ హోప్ ఐ హ్యావ్ క్లియర్డ్ యువర్ డౌట్, రైట్? యా.